ఇదేంటి అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంకి వచ్చాము. ఇక్కడే బిర్లా టెంపుల్ కూడా. దగ్గరికి వెళ్ళి చూడాలని ఉంది కానీ మా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, లైట్గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అలా. ఇప్పుడైతే అందరం కలిసి హుస్సేన్ సాగర్ చూద్దామని వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. ఇంకా అది టికెట్ అయితే మా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మా మామని అడుగుతూ ఉన్నాను ఎంత మామ అని. ఆయన 20 రూపీస్ అని చెప్తున్నారు. ఇక్కడ టికెట్లు తీసుకొని అందరం అయితే బయలుదేరాము. ఇది చూసారా, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. దీని దగ్గరికి వెళ్ళి చూడాలని ఉంది కానీ ఎవరిని పోనివ్వరంట. చెకింగ్ వచ్చేసాం హుస్సేన్ సాగర్ కి. బ్రేక్ డాన్స్ వెళ్తా ఉన్నాము. ఎక్కడికి? బోటింగ్కి వెళ్తున్నావా? మేము వెళ్తున్నాం. మీరు ఉండండి, రానోళ్ళు ఎవరో. ఎంతంట? 4 నంబర్స్కి 350యా? బుద్ధ విగ్రహం ఒక సైడే కనిపిస్తుంది. ఇక తిరగమని చెప్పేసి ఆయన్ని చెప్తా మళ్ళా. ఎవరమ్మా చేపలు అడిగారు? ఇక్కడ చేపలు ఉండవా అని చున్నీలు వేసుకుని పెట్టుకున్నాం. చున్నీలు వేసి పెట్టుకుని ఇప్పుడే బోట్లు వచ్చింది, దాంట్లో దిగేశారు. ఇప్పుడు మేము దాంట్లో ఎక్కాలి. ఆ బోట్కి వెళ్తా ఉన్నారు మా ఊళ్ళో. ఎంత మనిషికి మామ? పెద్దవాళ్ళకి 50, పాపకు 20. అందరూ కూర్చునేసాము. తక్కువ మంది ఉంటే అలాంటి బోట్లు వెళ్ళి ఉండేవాళ్ళు. ఏంది అడుగుతున్నారు మధ్య మధ్యలో? ఏందా ఇవి? ధర్మాకోళ్ళు. ధర్మాకోళ్ళు ఇవి. తెలంగాణ బోట్ నిండే వరకు పోనీయం. అందరు నిండిపోయాక అప్పుడు పోనిస్తారు, అంతే కదా? ఇంకా కదల్చలేదంటే అదా ఏదో బొమ్మ. కదలేదు బోటు. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వెనక్కి కూర్చున్నారు లాస్ట్ సీట్లో. అవి ఎక్కడికి వస్తాయిరా? ఆ సచివాలయం ఎక్కడ కూడా కనిపిస్తుంది బాగా. అంత పెద్దదిగా కట్టున్నాడు బట్టి అంత బాగా కనిపిస్తుంది. ఇంత ఎక్కువ పోయే కొంత ఎక్కువ స్పీడ్ వస్తుంది. నువ్వు బాగా కూర్చో, నిల్చోబాకు. ఇక్కడ నుంచి సచివాలయం ఇంకా క్లియర్గా కనిపిస్తుందా? అంటే చాలా దూరంలో ఉన్నా కనిపిస్తుంది. అందరం బుద్ధుడు కాడికి పోతున్నాము. కీర్తి, కీర్తిరా. ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. మా బ్యాచ్ ఫోటోలు దిగుతుంది. రండి చుట్టూ ఒక రౌండ్ వేసుద్దాం. అట్లాగా చుట్టూ వేసేదంటే ఇట్లా కదా. కీర్తి బోటు కదులుతుంది కదా, వెళ్ళిపోవాలి మనం. రండి రండి. ఇంకొకటి మొత్తానికి బిర్లా టెంపుల్కి వచ్చాము. చెప్పులేడు ఉంచడానికి వచ్చాము. ఓకే, ఫోన్ ఎత్తుకోవాలి. అందరం వెళ్ళిపోతున్నాం. ఇంకా
దర్శనం చేసుకొని అందరం వెళ్ళిపోతుంది. అంగళ్ళు కూడా చాలా ఉన్నాయి. చెప్పులు తీసాను సరిపడతాయేమని, ఇక్కడ కూడా సరిపడలేదు. మ్యాక్సిమం అసలు దొరకవు నాకు మోడర్న్ చెప్పులు అయితే. ఇంకెందుకు గమ్ముగా వచ్చాను అంతే కదా, చెప్పులు దొరకవు ఇంటికంటే. మళ్ళీ షాప్కి వచ్చాను చూద్దామని. 11 ఇంచెస్ అడిగాను. నో అది పట్టదేమని. రెండు షాపులు ఉంటే 2 షాపులు అడిగేశాను. అది చూడకూడదా? ఇది కూడా చాలదు. నాతో మాట్లాడేశారు మా ఊళ్ళు. ఇంకెళ్ళిపోతున్నాం మా బాబాయ్ వాడికి. పెద్ద దబ్బర్లో అన్నం పెట్టేసుకున్నాము. మొత్తం 14 మందికి. 14 మందికి పప్పు పప్పు దోసకాయ పప్పు వచ్చి పప్పు కాదు. వాటర్ ఎక్కువైనట్టున్నాయి దోసకాయ పప్పులో. చిక్కుడుకాయ ఎప్పుడు పొంగల్. ఎండుమిరకాయలు వేసావా పచ్చిమిరకాయలు వేసావా? ఎండుమిరపకాయలతో పచ్చిమిరపకాయలు గ్యాస్ట్రిక్ కర్రీ ఇలా పెట్టు. ఉప్పు సరిపోయింది ఇలా చూస్తా. అబ్బో కాదండి. ఉప్పు బాబాయ్ తక్కువ తింటాడు కదా, ఇది సరిపోద్ది. బాబాయ్ ఉప్పు మనకి ఇంకా కొంచెం పడుతుంది. పప్పు మళ్ళీ బాబాయ్ చట్నీయా? శనగ పొడి దాంట్లోకి. ఓ శనగల పొడి తాలింపులో పొడి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే సాల్ట్ దాంట్లో తక్కువ. తెల్లగడ్డ చిక్కుడుకాయలు ఉడకబెట్టేసావా? ఉడకబెట్టి దమ్మి పొడి 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 పిల్లమ్మ కారం పెట్టియా. దాంట్లో వేసేసిన మిరపకాయలు వేసేసిందిలే సరిపోతుంది. ఎండు మిరపకాయలు వేసేసిందా? సరిపోద్దంట. అంతా చల్లియాలా? అంత ఎందుకా? మళ్ళీ బ్యాగ్ వచ్చా అంతా చల్లాలా? ఇది పెట్టేసి ఇంకో దానికి అది కూడా వేసి అయిపోయిందా? అదే పోనీ. నేను బోని అన్నం పెద్ద దెబ్బలు పెట్టేలాకి ఇబ్బంది పడిపోతున్నారు. పెట్టు మన బాగా కూర్చోండి అయ్యా, అల్లుళ్ళారా కూర్చోండి. కొత్త సెల్ఫీ స్టిక్ తెచ్చాడు. పాత సెల్ఫీ స్టిక్ ఇంటి దగ్గర మర్చిపోయాను వచ్చేటప్పుడు, అందుకని మా ఆయన కొత్త సెల్ఫీ స్టిక్ తెచ్చాడు అనమాట. కూర్చో నాన్న కీర్తి కూర్చో నువ్వు కూడా. రే నూనె ఎందుకురా? దో బాబాయ్ వేరుశనగ పప్పులు పొడి వేసుకొని ఓడు. బాబాయ్ వేరుశనగ పప్పులు పొడి వేసుకొని అందులో పచ్చి నూనె వేయించుకొని తింటున్నాడు. రోజంతే పెట్టుకో.